వస్తుందంటే మీ దగ్గరికి అందరూ ఎవరెవరు పోటీ చేస్తారా అంటే నలుగురం పోటీ చేస్తామంటాం. మరి ఉన్నాయా నీ తానా? ఉన్నాయా పైసలు అంటారు. నా తాను 20 వెళ్తే సెటు అటు ఇటు 20 వెళ్తే సార్ దొరవారు ఒక్క 20 అయితే నా దగ్గర సదరగలుగుతా అని అంటాడు. నీ తానేనున్నాయి, నా తన 30 అని అంటాడు. ఇక ఈ దొరవారు ఉంటాడు, ఇంకో దొర ఉంటాడుగా, మీతో కాదురా ఆయన పెట్టుకుంటాడు తీరా పై చెప్తారు అన్నట్టు. అందుకోసమే మీరు ఈ టికెట్ల కాడ ఎంత పెడతారంటే ఎంత అయినా సరే అనురి. ఎంత పెడతారంటే ఎంతైనా సరే అనురి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, చెప్తే బాగుండదేమో. అయితే ఓ తాన ఎంపీ టికెట్కి మీటింగ్ అవుతుందా, మీటింగ్ అవుతుంటే సరే ఇక సర్వే చేస్తే ఎట్లాగో తీన్మార్మల్ పేరు వస్తుంది. ఈ సర్వే తెరువద్దు, పైసలు తెరుவோవాలని ప్లాన్ చేసిరు. ప్లాన్ చేసి మరి టికెట్ సరే కానీ ఎంత పెడతారు అన్నాను. అంటే మరి అవతల వాళ్ళు ఎంత పెడతారట అని నేను అడిగిన. అంటే 50 దాకానంటే నేను 65 పెడతా అని చెప్పిన. 6 పట్టుకొని వస్తే సరిపోతుంది కదా, కథం అయిపోతుంది అని చెప్పిన. అమ్మ ఇదేటో మోసం ఉందిరా మళ్ళా. ఇక మళ్ళీ ఈ 65 తెరవిటికాడు ఇక రాలే. చక్కగా ఇది ఎట్లయినా ఆగమయ్యేటట్టుందని వెంటనే కరీంనగర్కి పరిశీలిస్తే ఎట్లుంటుంది. మళ్ళీ కరీంనగర్ కొంచెం ఎర్రాలు, కరీంనగర్ చుట్టూ దింపుకొచ్చి సిరిసిల్ల మీదకేని కామారెడ్డి మీదకేని మళ్ళీ బయటకాడి ఇడిచిపెట్టిరు. అంటే ఇన్ని రకాలుగా కుట్రలు ఉంటాయి. మీరు చూడండి, మీరు డబ్బు విషయంలో పెడతారా పెట్టరా సెకండరీ బై ఫస్ట్ క్యాండిడేట్గా మీరు చేయాల్సిందేంది ఎంతైనా పురస్తు. ఏం చెప్పాలి? ఎంతైనా సరే తగ్గేదేలే అది చెప్పురు ఫస్ట్. ఇది రెండో ప్రమాదం. ఇక మూడో ప్రమాదం ఏముంటుందంటే